ఓం శాంతి 21/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి కల్పకల్పము వచ్చి పిల్లలైన మీకు తమ పరిచయమును ఇస్తారు. మీరు కూడా అందరికీ తండ్రి యథార్థ పరిచయమును ఇవ్వాలి. ప్రశ్న: పిల్లలు అడిగే ఏ ప్రశ్నను విని తండ్రి కూడా ఆశ్చర్యపోతారు. జవాబు: బాబా, మీ పరిచయం ఇవ్వడం చాలా కష్టము. మేము మీ పరిచయమును ఎలా ఇవ్వాలి అని అడిగినప్పుడు ఈ ప్రశ్న విని తండ్రి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తండ్రి తమ పరిచయం ఇచ్చినప్పుడు మీరు కూడా ఇతరులకు ఇవ్వగలరు. ఇందులో కష్టమనే మాటే లేదు. ఇది చాలా సులభం. ఆత్మలైన మనమందరము నిరాకారులము కనుక ఆత్మల తండ్రి కూడా తప్పకుండా నిరాకారునిగానే ఉంటారు. ఇలా పరిచయం ఇవ్వాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నాము అని భావిస్తారు. అనంతమైన తండ్రి బ్రహ్మ శరీరం అనే రథంలోనే వస్తారు అని పిల్లలకు తెలుసు. బాప్ దాదా అని అన్నప్పుడు శివబాబా ఈ రథంలో కూర్చొని తన పరిచయం ఇస్తున్నారు అని తెలిసే ఉంటుంది. బాప్ అంటే శివబాబా, దాదా అంటే బ్రహ్మబాబా. వారు తండ్రి అని పిల్లలకు తెలుసు. శివబాబా ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తే పాపం భస్మం అవుతుంది అని తండ్రి మతమునిస్తారు. దీనిని యోగాగ్ని అని అంటారు అని పిల్లలకు తెలుసు. మీరిప్పుడు తండ్రిని గుర్తించారు కనుక తండ్రి పరిచయంను ఇతరులకు ఎలా తెలపాలి అని ఎప్పుడు అనలేరు. మీకు కూడా బేహద్దు తండ్రి పరిచయం ఉంది కావున తప్పకుండా ఇతరులకు కూడా ఇవ్వగలరు. పరిచయమును ఎలా ఇవ్వాలి అను ప్రశ్నే రాజాలదు. మీరు తెలుసుకున్న విధంగానే ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్కరే ఉన్నారు అని చెప్పగలరు. ఇందులో తికమక పడే అవసరమే లేదు. బాబా, మీ పరిచయం ఇవ్వడం చాలా కష్టం అవుతుంది అని కొందరు అంటారు. అరే, తండ్రి పరిచయం ఇవ్వడంలో కష్టం ఏమీ లేదు. జంతువులు కూడా నేను ఫలానా వారి బిడ్డనని సూచనతోనే అర్థం చేసుకుంటాయి. ఆత్మలైన మీ అందరికీ శివబాబా తండ్రి అని మీకు తెలుసు. ఆత్మలైన మీరు ఇప్పుడు ఈ శరీరంలో ప్రవేశించి ఉన్నారు. అంటే శరీరంలో ఉండే ఆత్మలు పరమాత్మతో వింటూ ఉన్నారు. ఆత్మ అకాల మూర్తి అని తండ్రి అర్థం చేయించారు. అలాగని దానికి ఏ రూపము లేదు అని కాదు, చాలా సింపుల్ విషయం అని పిల్లలు గుర్తించారు. ఆత్మలందరికీ నిరాకారుడైన తండ్రి ఒక్కరే. ఆత్మలైన మనందరం పరస్పరంలో సోదరాత్మలము, ఒకే తండ్రి సంతానము. తండ్రి ద్వారా మనకు వారసత్వం లభిస్తుంది. తండ్రిని గురించి, వారి రచనను గురించి తెలియని పిల్లలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని కూడా తెలుసు. తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో కూడా అందరికీ తెలుసు. ఇది ఆత్మ పరమాత్మల మేళ కలయిక. ఇది కళ్యాణకారి మేళ ఉత్సవం. తండ్రియే కళ్యాణకారి, చాలా కళ్యాణం చేస్తారు. తండ్రిని గుర్తిస్తే అనంతమైన తండ్రి ద్వారా మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది అర్థం చేసుకున్నారు. సన్యాసులైన గురువుల వారసత్వం గురించి వారి శిష్యులు ఎవ్వరికీ తెలియదు. గురువు దగ్గర ఉన్న ఆస్తిని ఎవరో కొంతమంది శిష్యులు మాత్రమే చాలా కష్టంగా తెలుసుకుంటారు. వీరు శివబాబా అని, వారి వద్ద ఆస్తి కూడా ఉంటుంది అని మీ బుద్ధిలో ఉంది. అనంతమైన తండ్రి వద్ద విశ్వ సామ్రాజ్యమైన స్వర్గం ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియవు. లౌకిక తండ్రి దగ్గర, శరీరానికి తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో వారి పిల్లలకు మాత్రమే తెలుసు. మేము జీవించి ఉండే పారలౌకిక తండ్రికి పిల్లలకు అయినాము అని మీరు అంటారు. వారి ద్వారా ఏమి లభిస్తుందో కూడా తెలుసు. మీరు మొదట శూద్ర కులంలో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చేసారు. బాబా ఈ బ్రహ్మ తనువులో వస్తారు అని, ఇతడిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు అనే జ్ఞానం ఉంది. శివబాబా సర్వాత్మలకు తండ్రి. ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మరి వీరి పిల్లలుగా అయ్యారు. వారు శివబాబా గురించి సర్వత్రా ఉన్నారు అని, సర్వజ్ఞులని అంటారు. వారు ఎలా రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానమును తెలుపుతారో కూడా మీకు ఇప్పుడు తెలుసు. నేను సర్వాత్మలకు తండ్రిని, నామరూపాలకు అతీతులు భగవంతుడు అని చెప్పడం అసత్యం. వారి నామరూపాలు కూడా గుర్తున్నాయి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. జయంతి అంటే మానవులది. శివబాబా జయంతిని రాత్రి అని అంటారు.
రాత్రి అని దేనిని అంటారు పిల్లలకు తెలుసు. రాత్రిలో ఘోరాంధకారం ఉంటుంది, అజ్ఞానం అంధకారం కదా. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం వినాశనమైంది అని ఇప్పుడు కూడా పాడతారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏ సూర్యుడు ఎప్పుడు ఉదయించినారో ఏమీ అర్థం చేసుకోరు. జ్ఞాన సూర్యుని జ్ఞానసాగరుడు అని కూడా అంటారు అని తండ్రి అర్థం చేయించారు. బేహద్దు తండ్రి జ్ఞానసాగరులు. సన్యాసులు, గురువులు, సాధువులు మొదలైన వారు స్వయాన్ని శాస్త్రాలకు అథారిటీ అని భావిస్తారు. అదంతా భక్తి మార్గం. చాలా వేద శాస్త్రాలు చదువుకుని విద్వాంసులుగా అవుతారు కనుక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు ఇది ఆత్మ పరమాత్మల మేళ అని అర్థం చేయిస్తారు. తండ్రి ఈ రథంలో వచ్చి ఉన్నారు అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ కలయికనే ఉత్సవం అని అంటారు. మనం ఇంటికి వెళ్ళడం కూడా మేళానే, ఉత్సవమే. ఇక్కడ స్వయంగా తండ్రి కూర్చొని చదివిస్తారు. వారు తండ్రే కాక టీచర్ కూడా. ఒక్క పాయింట్నే బాగా ధారణ చేయండి, మర్చిపోకండి. నేను తండ్రి అయ్యాను, టీచర్ కూడా అయ్యాను. ఇప్పుడు తండ్రి నిరాకారులు, వారికి తమ శరీరం లేదు కావున తప్పకుండా శరీరాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అందువలన నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను అని తండ్రియే అంటారు. లేకుంటే ఎలా మాట్లాడాలి? శరీరం లేకుండా మాట్లాడలేరు. కావున తండ్రి బ్రహ్మతనువులో వస్తారు. వీరికి బ్రహ్మ అని పేరు పెట్టారు. మీరు కూడా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు కనుక పేరు మార్చుకోవాల్సిందే. మీకు కూడా పేర్లు పెట్టాం, కానీ పేర్లు పెట్టించుకున్న వారిలో కూడా చాలామంది ఇప్పుడు లేనే లేరు. అందువలన బ్రాహ్మణుల మాల ఉండదు, భక్తుల మాల, రుద్రమాల అని గాయనం ఉంది. బ్రాహ్మణుల మాల ఉండదు. విష్ణుమాల ఏమో కొనసాగుతూ వచ్చింది. మాలలో మొదటి నెంబర్ పూస ఎవరు? జంట అని చెప్తారు. అందువలన సూక్ష్మ లోకంలో కూడా జంటను చూపించారు. విష్ణువును కూడా 4 భుజాలు కలిగిన వారిగా చూపించారు. 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణుడివి. నేను చాకలిని అని తండ్రి అర్థం చేయిస్తారు. నేను యోగ బలము ద్వారా ఆత్మలైన మిమ్మల్ని శుద్ధంగా చేసిన మళ్ళీ మీరు వికారాలలోకి వెళ్ళి మీ అలంకారాన్నంతా పోగొట్టుకొని మురికిగా అయిపోతున్నారు. అందరినీ శుద్ధంగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆత్మలకు నేర్పించాలి అంటే నేర్పించేవారు తప్పకుండా ఇక్కడ ఉండాలి కదా. బాబా మీరు వచ్చి పావనంగా చేయమని వేడుకుంటారు. దుస్తులు కూడా మురికి పట్టిపోతే వాటిని ఉతికి శుభ్రం చేస్తారు. ఓ పతిత పావన బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని మీరు కూడా వేడుకుంటారు. ఆత్మ పావనంగా అయితే శరీరం కూడా పావనమైనది లభిస్తుంది. తండ్రి పరిచయం ఇవ్వడం ముఖ్యమైన విషయం. తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని ప్రశ్నించలేరు. మీకు కూడా తండ్రి తమ పరిచయంను ఇచ్చారు, అందుకే కదా మీరు రాగలిగారు. తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి ఎక్కడున్నారు? ఈ రథంలో. ఇది అవినాశి సింహాసనం. ఆత్మలైన మీరు కూడా భృకుటి సింహాసనాన్ని అధిష్ఠించారు కనుక అకాలమూర్తులే. ఇవన్నీ మీ సింహాసనాలు. వీటిపై ఆత్మలైన మీరు విరాజమానమై ఉన్నారు. ఈ అకాల సింహాసనము సిక్కు మందిరంలోనిది, జడమైనది. నేను అకాల మూర్తిని అనగా నిరాకారుడను. నాకు సాకార రూపం లేదు అని మీకు తెలుసు. మీరాత్మ అవినాశి, ఎప్పటికీ నాశనం అవ్వరు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము ఆత్మ తీసుకుంటుంది. ఆత్మనైన నా పాత్ర అవినాశిగా రచింపబడింది. ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితం కూడా మీ పాత్ర ఇలాగే ప్రారంభమైంది. 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం నుండి ఇక్కడ పాత్ర చేసేందుకు ఇంటి నుండి వస్తారు, పరంధామం నుండి. ఇది 5000 సంవత్సరాల చక్రం. మనుషులు లక్షల సంవత్సరాలు అనేస్తారు కావున తక్కువ సంవత్సరాల గురించి ఆలోచించరు. పిల్లలు తండ్రి పరిచయమును ఎవరికి ఇవ్వాలి అని ఎప్పటికీ అడగలేరు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే మీకు విచిత్రం అనిపిస్తుంది బాబాకు. అరే మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు, మరి తండ్రి పరిచయమును ఎందుకు ఇవ్వలేరు? మనమంతా ఆత్మలము, వారు మన తండ్రి సర్వులకు సద్గతినిస్తారు అని చెప్పాలి. సద్గతిని ఎప్పుడు ఇస్తారో కూడా ఇప్పుడు మీకు తెలిసింది. కల్పం యొక్క సంగమ యుగంలో తండ్రి వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. మనుషులు ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని
ఇంకొక వైపున నామ రూపాలకు అతీతంగా ఉన్నాను అని మొదటి నుండే చెప్పేస్తారు. నామ రూపాలకు అతీతంగా ఏ వస్తువు ఉండదు. రాయి రప్పకు కూడా పేరుంది కదా. కావున తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు బేహద్దు తండ్రి వద్దకు వచ్చారు. అనేక మంది పిల్లలు ఉన్నారు అని తండ్రికి కూడా తెలుసు. పిల్లలు ఇప్పుడు హద్దు బేహద్దు నుండి కూడా అతీతం అవ్వాలి. పిల్లలందరినీ తండ్రి చూస్తారు. అందరినీ తీసుకువెళ్ళేందుకు నేను వచ్చాను అని పిల్లలకు తెలుసు. సత్యుగంలో అయితే చాలా కొద్ది మందే ఉంటారు. ఎంత స్పష్టంగా ఉంది. అందువలన చిత్రాలు చూపించి వాటి గురించి అర్థం చేయిస్తారు. జ్ఞానం అయితే చాలా సులభం. ఇక స్మృతి యాత్రలోనే సమయం పడుతుంది. ఇలాంటి తండ్రిని ఎప్పటికీ మర్చిపోరాదు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పావనంగా అవుతారు అని తండ్రి చెప్తారు. పతితులను పావనంగా చేసేందుకే నేను వస్తాను. మీరు అకాల మూర్తులైన ఆత్మలందరూ తమ తమ బ్రుకుటి సింహాసనాలపై విరాజమానమై ఉన్నారు. బాబా కూడా ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకున్నారు. ఈ భాగ్యశాలి రథంలో తండ్రి ప్రవేశిస్తారు. కొందరు పరమాత్మకు నామరూపాలు లేవు అని అంటారు. ఈ విధంగా ఉండేందుకు వీలే లేదు. వారిని వేడుకుంటూ ఉన్నారు, మహిమ చేస్తూ ఉన్నారు. కావున తప్పకుండా ఉంటారు కదా. తమో ప్రధానమైనందువలన కొంచెం కూడా అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, 84 లక్షల యోనులేమీ లేవు. 84 జన్మలే ఉన్నాయి. అందరూ పునర్జన్మలు కూడా తీసుకుంటారు. బ్రహ్మంలోకి వెళ్ళి లీనమైపోరు, లేక మోక్షమును పొందలేరు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఒక్కరు కూడా ఈ డ్రామాలో యథాతథంగా ఉన్నది ఉన్నట్టు డ్రామా ఉంటుంది. ఆత్మలు ఉంటారు. ఒక్కరు కూడా పెరగరు, తరగరు. ఈ అనాది అవినాశి డ్రామా ఆధారంగానే చిన్న చిన్న డ్రామాలు లేక నాటకాలు తయారు చేస్తారు. అవి వినాశి. ఇప్పుడు మీరు బేహద్దులో నిల్చొని ఉన్నారు. 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనే జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు లభించింది. ఇప్పుడు తండ్రి తెలిపించారు. ఇంతకుముందు ఎవ్వరికీ తెలియదు తండ్రి వచ్చేదాకా. ఋషులు మునులు కూడా మాకు తెలియదని చెప్పేవారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. బ్రహ్మ ద్వారా క్రొత్త ప్రపంచాన్ని మళ్ళీ స్థాపిస్తారు. మనుషులు లక్షల సంవత్సరాలు అనేస్తారు, ఏమీ గుర్తుకు రాదు. మహాప్రళయం కూడా జరగదు. తండ్రి రాజయోగంను నేర్పిస్తారు. మళ్ళీ మీరు రాజ్యం పొందుతారు. ఇందులో సంశయం ఏమీ లేదు. మొట్టమొదట తండ్రి ప్రియమైన వారు, తర్వాత శ్రీకృష్ణుడు ప్రియమైన వారు. శ్రీకృష్ణుడు స్వర్గంలోని ప్రప్రథమ రాకుమారుడు అని మీకు తెలుసు. అతడే తర్వాత 84 జన్మలు తీసుకుంటాడు. అతని అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. పతితంగా ఉన్న మీరిప్పుడు పావనంగా అవ్వాలి. తండ్రియే పతిత పావనులు. నీటి నదులు పావనంగా చేయలేవు. ఈ నదులైతే సత్యుగంలో కూడా ఉంటాయి. అక్కడైతే నీరు చాలా శుద్ధంగా ఉంటుంది. మురికి మొదలైనవి ఏమీ ఉండదు. ఇక్కడ ఎంత మురికి పడుతూ ఉంటుందో జ్ఞానం లేనప్పుడు ఈ బ్రహ్మబాబా కూడా చూశారు. ఇప్పుడు నీరు పావనంగా ఎలా చేస్తుంది అని ఆశ్చర్యపోతారు. తండ్రి అర్థం చేస్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రిని ఎలా స్మృతి చెయ్యాలి అని ఎప్పుడు తికమక పడరాదు. అరే, మీరు తండ్రిని స్మృతి చెయ్యలేరా? ఆ బ్రాహ్మణులు గర్భజనిత సంతానము. మీరు దత్తు తీసుకోబడిన పిల్లలు. ఏ తండ్రి ద్వారా ఆస్తి లభిస్తుందో ఆ తండ్రిని దత్తు పిల్లలు మర్చిపోగలరా? బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు ఆస్తి లభిస్తుంటే వారిని మర్చిపోరాదు. లౌకిక పిల్లలు తండ్రిని మర్చిపోతారా? కానీ ఇక్కడ మాయ వ్యతిరేకిస్తుంది. మాయ మీతో యుద్ధం చేస్తుంది. ప్రపంచమంతా కర్మక్షేత్రం. ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించి ఇక్కడ కర్మ చేస్తుంది. తండ్రి కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కావున కర్మ అకర్మగా ఉంటుంది. శ్రేష్ఠ కర్మగా స్వర్గంలో. వికర్మలు పాపకర్మలేవి అక్కడ జరగవు. ఇది చాలా సహజమైన విషయం. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. అందువలన వికర్మలకు పాపానికి దండన కూడా అనుభవించవలసి ఉంటుంది.
రావణుడు అనాదిగా ఉన్నాడు అని అనరు. అర్ధకల్పము రావణ రాజ్యం, అర్ధకల్పం రామరాజ్యం. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మీ కర్మలు అకర్మలుగా ఉండేవి. ఇది జ్ఞానం. పిల్లలుగా అయినందున చదువును కూడా చదువుకోవాలి. మరే ఇతర వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచించరాదు. కానీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ వ్యాపారాలు మొదలైనవి చేసుకోవాలి. కనుక కమల పుష్ప సమానంగా ఉండాలి అని తండ్రి చెప్తారు. ఇటువంటి దేవతలుగా మీరు అవ్వబోతున్నారు. వారు ఈ చిహ్నాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. ఎందుకంటే మీకు శోభించదు, వారికి శోభిస్తుంది. వారే విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణలుగా కాబోతారు. అది అహింస పరమోధర్మమైన దేవీ దేవతా ధర్మం. వికారాల ఖడ్గము ఉండదు, జగడాలు మొదలైనవి కూడా జరగవు. మీరు డబల్ అహింసకులు. సత్యుగంలో అధికారులుగా ఉండేవారు. దాని పేరే స్వర్ణిమ యుగం, బంగారు ప్రపంచం. ఆత్మ మరియు శరీరము రెండు స్వర్ణంగా అవుతాయి. కంచన కాయాన్ని ఎవరు తయారు చేస్తారు? తండ్రి ఇప్పుడైతే ఇది ఇనుప యుగం కదా, సత్యుగము గడిచిపోయింది అని మీరు చెప్తారు. నిన్న సత్యుగం ఉండేది కదా, మీరు రాజ్యాన్ని పాలించేవారు. మీరు జ్ఞాన సాగరులుగా అవుతూ ఉంటారు. అందరూ ఒకే విధంగా తయారవ్వరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నేను ఆత్మ, నాశనం లేని సింహాసనానికి అధికారిని అనే స్మృతిలో ఉండాలి. హద్దు బేహద్దులకు దూరంగా వెళ్ళాలి. అందువలన హద్దు విషయాలలో బుద్ధిని చిక్కుకోనివ్వరాదు. సెకండ్ పాయింట్, బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు ఆస్తి లభిస్తుంది అనే నశాలో ఉండాలి. కర్మ అకర్మ వికర్మల గతిని తెలుసుకొని వికర్మల నుండి రక్షించుకోవాలి. చదువుకునే సమయంలో వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి నుండి బుద్ధిని తొలగించాలి. వరదానము, శ్రీమతము అనే కళ్యమును టైట్ చేసి మనస్సును వశం చేసుకునే బాలకుని నుండి మాలిక్ భవ. ప్రపంచంలోని వారు మనస్సు ఒక గుర్రం వంటిది అని, చాలా వేగంగా పరుగెత్తుతుంది అని అంటారు. కానీ మీ మనస్సు అటు ఇటు పరిగెత్తలేదు. ఎందుకంటే శ్రీమతము అనే కళ్యము దృఢంగా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు బుద్ధి ప్రక్క దృశ్యాలను చూడడం ప్రారంభిస్తాయో అప్పుడు కళ్యం వదులుగా అవ్వడం వలన మనస్సు చంచలం అవుతుంది. అంటే శ్రీమతం అనే దాన్ని లూజ్ చేశారు. అందువలన ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగి మనస్సు చంచలమైనప్పుడు శ్రీమతము అనే కళ్యం టైట్ చేస్తే కరెక్ట్గా నడుచుకుంటే బాబా చెప్పిన శ్రీమతం ప్రకారం గమ్యానికి చేరుకుంటారు. బాలకుని నుండి మాలికుడను ఈ స్మృతి ద్వారా అధికారులుగా ఈ మనస్సును తమ వశంలో ఉంచుకోండి. బాబాకు చిన్న పిల్లలే మీరు, కానీ కర్మేంద్రియాలకు యజమాని, మనస్సు బుద్ధికి కూడా యజమాని అనేది గుర్తు ఉంటే వశంలో ఉంచుకోవచ్చు అంటున్నారు బాబా. స్లోగన్, ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో అది మంచిదే, ఏమి జరగబోతుందో అది ఇంతకంటే మంచిది అనే నిశ్చయం ఉంటే సదా అచల్గా అడోల్గా అంటే స్థిరంగా ఉంటారు. అవ్యక్త ఇషారా, ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకుని అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ మీ సహయోగి సహోదరి సహోదరులు మీ పరివారంలోని ఆత్మలు తెలివిహీనులుగా లేక బాలహఠంతో చిన్నపిల్ల చేష్టలతో అల్పకాలికమైన వస్తువులు మొదలైన వాటిని సదాకాలానికి ప్రాప్తులుగా భావించి అల్పకాలికమైన గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లేక అల్పకాలిక ప్రాప్తుల కోర్కెలను ఉంచుకుంటారు. కనుక మీరు ఇతరులకు గౌరవం ఇస్తూ స్వయం నిర్మాణగా కండి. అంటే నిరహంకారిగా నమ్రతగా ఉండాలి. ఈ విధంగా ఇవ్వడమే సదాకాలానికి పొందడం. ఎవరి నుండి అయినా శాల్వేషన్ పొంది శాల్వేషన్ ఇవ్వాలి అనేది సంకల్పంలో కూడా ఉండరాదు. ఈ అల్పకాలిక ఇచ్ఛలలో బెగ్గరగా ఉండాలి. ఓం శాంతి.